రాజమౌళి SSMB 29 గురించి తప్ప అన్ని డిస్కషన్స్ షురూ చేస్తున్నారు. దర్శక ధీరుడు చేతిలో పడ్డాక హీరో కూడా మాట్లాడలేని సిచ్యువేషన్. దీంతో రాజమౌళిపై మహేష్ బాబు ఫ్యాన్స్ కూసింత కోపంగా ఉన్నారు. దర్శక ధీరుడిపై మహేష్ బాబు ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారంటే బో లెక్కుంది. మరి మూవీ లవర్స్ ఎందుకు కోపం వ్యక్తం చేస్తున్నారు చూద్దామా? రాజమౌళి SSMB 29 షూట్ చేస్తున్నారా? ఇది ప్రెజెంట్ మూవీ లవర్స్ ప్రశ్న. ఎందుకంటే ఈ ప్రాజెక్టు గురించి అప్డేట్ తప్పితే మూవీ థియేటర్లోనూ స్పెషల్ ఈవెంట్స్లో సందడి చేస్తున్నారు దర్శకధీరుడు. రీసెంట్గా ఇంగ్లాండ్లో జరిగిన టెస్ట్ క్రికెట్ మ్యాచ్ గెలిచిన సందర్భంగా టీమిండియాను పొగుడుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడమే లేట్. వేర్ ఈజ్ అప్డేట్ అంటూ SSMB 29 గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్. రాజమౌళి సినిమాలు క్రికెట్ వాచ్ చేస్తూ మీరు బిజీ. ఓవైపు బాహుబలి ఎపిక్ అంటారు, మరోవైపు స్పెషల్ ఈవెంట్స్ లో సందడి చేస్తున్నారు. మహేష్ బాబు ఫ్యామిలీ ఫంక్షన్ కి అటెండ్ అవుతున్నాడు. ప్రియాంక భర్తతో కలిసి హాలిడే ట్రిప్స్ ని ఎంజాయ్ చేస్తోంది. మహి ఫ్యాన్స్ ఏమో అతడు రిలీజ్ హడావిడిలో ఉన్నారు. అసలు SSMB 29 షూటింగ్ జరుగుతోందా లేదా అంటూ క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇంకొందరైతే ఏకంగా దర్శక ధీరుడితో గొడవ పడుతున్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. మహేష్ తో సినిమా అనే మాట తప్ప ఎక్కడా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు దర్శక ధీరుడు. పోనీ బర్త్డేకు ట్రీట్ అయినా ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా గుర్రుగా ఉన్నారు. బడ్జెట్ స్టోరీతో ఫుల్ సాటిస్ఫైగా ఉన్నారు. కానీ అప్డేట్స్ మొహాన పడేయండి అంటున్నారు. వీళ్ళు అడిగారు, వాళ్ళు అడిగారు. హీరో బర్త్డేలు ఇతర అకేషన్స్ తో సంబంధాలు ఉండవు రాజమౌళికి. ఆయన ఇచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలి, అంతే, లేకపోతే లేదు. మరి మహేష్ ఫ్యాన్స్ విషయంలో ఏ కొద్దిగా అయినా రాజమౌళి చేంజ్ అవుతారేమో చూడాలి. ధనుష్ మరోసారి ప్రేమలో పడ్డాడా? మృణాల్ ఠాకూర్ తో డేటింగ్ చేస్తున్నాడా? రీసెంట్ గాసిప్స్ కి రీజన్ ఏంటి? సన్ ఆఫ్ సర్దార్ 2 తో సీతా మహాలక్ష్మి మరో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకుందా? హావ్ ఎ లుక్. ధనుష్ స్పీడ్ మీద ఉన్నాడు. ఓ మూవీ కంప్లీట్ అయ్యింది అనుకునే లోపే మరో మూవీని సెట్ చేస్తున్నాడు. ముంబై టు చెన్నై ట్రావెల్ చేస్తూ ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు. ఇదే టైంలో ఈ స్టార్ హీరోపై ఓ రూమర్ గట్టిగా స్ప్రెడ్ అవుతోంది. టాలీవుడ్ సీతా మహాలక్ష్మి మృణాల్తో ధనుష్ డేటింగ్ చేస్తున్నాడు అంటోంది బాలీవుడ్ మీడియా. వరుసగా ఈ ఇద్దరు కలిసి పలు ఈవెంట్స్ లో కనిపించేసరికి ధనుష్ అండ్ మృణాల్ మధ్య సంథింగ్ నడుస్తోందని వార్తలు పుట్టుకొస్తున్నాయి. అజయ్ దేవ్గన్ మృణాల్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్స్ కి ధనుష్ హాజరవడంతో పాటు ఇద్దరూ కలిసి క్లోజ్ గా మూవ్ కావడంతో డేటింగ్ రూమర్స్ కి రెక్కలొచ్చాయి. అలాగే మృణాల్ బర్త్డే ఈవెంట్ లోనూ ఈ కోలీవుడ్ హీరో సందడి చేశాడు. అంతేకాదు ధనుష్ నటిస్తున్న బాలీవుడ్ ప్రాజెక్ట్ తేరీ ఇష్క్ మే ప్రొడ్యూసర్ కనికా థిల్లాన్ జూలైలో నిర్వహించిన పార్టీలో కూడా మృణాల్ సందడి చేయడంతో ఈ డౌట్స్ పుట్టుకొస్తున్నాయి. ధనుష్ మృణాల్ డేటింగ్ రూమర్స్ కొత్తేమీ కాదు. ఐశ్వర్య రజనీకాంత్ తో విడిపోయిన తర్వాత సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్న ధనుష్ సీనియర్ యాక్ట్రెస్ మీనాను పెళ్లి చేసుకుంటున్నాడంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అలాగే మృణాల్ కూడా టాలీవుడ్ హీరో సుమంత్ తో లవ్ ట్రాక్ నడుపుతోందని రూమర్స్ వచ్చాయి. కానీ వీటిపై ఈ ఇద్దరు ఎప్పుడూ స్పందించలేదు, కౌంటర్ ఇవ్వలేదు. ధనుష్ అప్కమింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇటు మృణాల్ కూడా సన్ ఆఫ్ సర్దార్ 2 తో పలకరించగా డిజాస్టర్ దిశగా దూసుకెళ్తోంది ఆ సినిమా. ఇక ఆశలన్నీ డెకాయిట్ పైనే. ఈ టైంలో ధనుష్ మృణాల్ లవర్స్ అంటూ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. మరి ఈ వార్తలపై డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా ఈ ఇద్దరిలో ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి. నాగార్జున కొత్తగా ట్రై చేయాలని హీరో నుండి విలన్ గా యూటర్న్ తీసుకున్నారు. కుబేర్లో నెగిటివ్ షేడ్స్ లో కనిపించిన కింగ్ కూలీలో కంప్లీట్ యాంటాగనిస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు. అయినా సరే సినిమాకు నేనే హీరో అంటున్నారు. నాగ్ నెగిటివ్ రోల్స్ కి షిఫ్ట్ అయినా తనని తాను విలన్ గా ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నారా అంటే అవునని అంటోంది కోలీవుడ్. కొత్తదనం అంటే ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. సెట్కి వెళ్ళాక బోర్ కొట్టకూడదు. అందుకే డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాను అంటూ నాగార్జున కూలీ ఈవెంట్లో స్పీచ్ ఇచ్చారు. లోకీ చిత్రాల్లో ఖైదీ 2, విక్రమ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ స్టేట్మెంట్ దళపతి విజయ్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది. ఏంటి, విజయ్ లోకి కాంబోలో తెరకెక్కిన మాస్టర్ లియో నచ్చలేదా అంటూ మన్మధుడిపై ఫైర్ అవుతున్నారు. అదే టైంలో తనను హైలైట్ చేసుకునేందుకు నాగ్ చేసిన ప్రయత్నం కూడా కోలీవుడ్ ప్రేక్షకుల కోపానికి రీజన్ అయింది. కోహ్లీ తమిళనాడులో ఈవెంట్ నిర్వహించాక టాలీవుడ్ ఆడియన్స్ కోసం ప్రమోషనల్ ఈవెంట్ కండక్ట్ చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ లోకేష్ ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. రజనీ ఈ స్టోరీని ఒప్పుకున్నారా అని అడిగా. ఎందుకంటే నా రోల్ సో గుడ్ అండ్ డైనమిక్, చెప్పాలంటే హీరో పాత్రకు సమానంగా ఉంటుంది అంటూ స్పీచ్ ఇచ్చారు. ఇదిగో ఇదే ఇప్పుడు కోలీవుడ్ లో డిస్కషన్ కి షురూ అయింది. కూలీలో నాగ్ నెగిటివ్ రోల్ అయినప్పటికీ ఆయన యాక్సెప్ట్ చేయలేకపోతున్నారని, అందుకనే హీరో ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారని కోలీవుడ్ ఆడియన్స్ అంటున్నారు.
కుబేరా టైంలో కూడా ఇలాగే మాట్లాడారంటూ గుర్తు చేసుకుంటున్నారు తమిళ తంబేలో. ఆ సినిమాలో కూడా నెగిటివ్ షేడ్స్ లో కనిపించారు నాగ్. కానీ ఈ సినిమాకు నేనే హీరో అంటూ కామెంట్స్ చేయడం వివాదాస్పదమైంది. కుబేరా రిలీజ్ కి ముందు శేఖర్ కమ్ముల సినిమా అని, రిలీజ్ అయ్యాక ఇది తన మూవీ అంటూ నాగ్ అనడాన్ని రిసీవ్ చేసుకోలేకపోయింది కోలీవుడ్. ఆ తర్వాత నాగ్ కవర్ చేసేందుకు ట్రై చేశారు కానీ సెట్ కాలేదు. దీనివల్లే అక్కడ కలెక్షన్స్ పై కాస్త ఎఫెక్ట్ పడిందని అంటున్నారు. ఇప్పుడు కూడా కూలీలో తానే హీరోనని ఫీల్ అవుతున్నారని, ఆయన కాస్త కంట్రోల్లో ఉండి విలన్ రోల్ చేస్తున్నట్లు రిసీవ్ చేసుకోగలిగితే కుబేరుకు పట్టిన పరిస్థితి కూలీకి పట్టదని సలహాలిస్తున్నారు. నాగ్ ఇంటెన్షన్ కరెక్టే అయినప్పటికీ తమిళ తంబేలు తమ హీరోలపై అభిమానంతో ఇలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు అంటోంది టాలీవుడ్. మణిరత్నం గ్యాంగ్స్టర్ డ్రామా థగ్ లైఫ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మళ్ళీ ట్రాక్ ఎక్కేందుకు నెక్స్ట్ సింబుని సెట్ చేద్దాం అనుకుంటే ఈయనకు డేట్స్ ఇచ్చేంత తీరిక లేదు. ఇక తన టైం వేస్ట్ కాకూడదు అనుకున్న స్టార్ డైరెక్టర్ కొత్త స్క్రిప్ట్ రెడీ చేశాడు. తనకి బాగా అచ్చొచ్చిన జోనర్లోకే షిఫ్ట్ కాబోతున్నాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన థగ్ లైఫ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్కబోర్ల పడింది. అసలు ఈ సినిమాను మణిరత్నమే తీసాడా అన్న డౌట్ పడేలా చేసింది ఫిలిం. నాయక్ అండ్ కాంబోలో మూవీ కావడంతో వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అందులో సగం కూడా రీచ్ కాలేదు. అటు కమల్ ఇటు మణిరత్నం ఇమేజ్ కొంత డ్యామేజ్ అయింది. కానీ కమల్ నెక్స్ట్ సినిమాకు షిఫ్ట్ అయిపోయారు. మరి ఈ స్టార్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? సింబుతో సినిమా ఎంతవరకు వెళ్ళింది అంటే ప్రెజెంట్ అనుకున్న చోటే ఆగింది. సింబు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల మణిరత్నం ప్రాజెక్ట్ ను హోల్డ్ చేశాడని టాక్. థగ్ లైఫ్ ఫ్లాప్ నుండి త్వరగానే కోలుకున్న మణిరత్నం నెక్స్ట్ తన కంఫర్ట్ జోన్ లోకి ఎంటర్ కాబోతున్నాడు. మరోసారి తనకు వచ్చొచ్చిన లవ్ స్టోరీని సిద్ధం చేశాడట. విక్రమ్ సన్ ధ్రువ్ విక్రమ్ తో మూవీని ప్లాన్ చేస్తున్నాడట. నయా సెన్సేషన్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు టాక్. ప్రెజెంట్ ధ్రువ్ మారి సెల్వరాజ్ బైసన్ కంప్లైంట్ చేశాడు. అక్టోబర్ 17న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇటు రుక్మిణి వసంత్ కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది. పొలిటికల్ క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాల కన్నా లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాలతో ఫేమస్ అయ్యారు మణిరత్నం. గీతాంజలి నుండి ఓ కాథల్ కన్మని వరకు ఆయన ప్రేమ కథా చిత్రాలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయినా సరే అప్పుడప్పుడు తన కంఫర్ట్ జోన్ వదిలేసి ప్రయోగాలు చేసి కొన్నిసార్లు సక్సెస్ మరికొన్నిసార్లు ఫెయిల్యూర్స్ చవిచూశారు. బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు లవ్ స్టోరీని ప్లాన్ చేస్తున్నాడు. ధ్రువ్ రుక్మిణి జోడీతో రొమాంటిక్ లవ్ స్టోరీని తీసి హిట్ కొట్టాలి అనుకుంటున్నారు. నవంబర్ నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. మరి ప్రేమ కథా చిత్రంతో మరోసారి మణిరత్నం కమ్బ్యాక్ అవుతాడేమో? లెట్స్ వెయిట్. మాస్ జాతర నుండి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. అదే టైంలో ఓ రూమర్ కి చెక్ పెట్టింది టీమ్. రియల్ వార్ బేస్డ్ స్టోరీతో బాలీవుడ్ లో ఓ మూవీ తెరకెక్కుతోంది. కాంట్రవర్షియల్ మూవీ జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజుల్లోపే ఓటీటీ బాట పట్టింది. వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకోసం. రవితేజ శ్రీలీల మరోసారి జంటగా కనిపించబోతున్న ఫిలిం మాస్ జాతర. ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే తుమేరా లవర్ ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి విదితమే. బీమ్స్ సమకూర్చిన ఓలే ఓలే పాట ఉత్తరాంధ్ర భాషలో ఆకట్టుకుంటుంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న మాస్ జాతర ఆగస్టు 27న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో బొమ్మ వాయిదా పడొచ్చు అన్న రూమర్లకు చెక్ పడినట్లయింది. 1962 ఇండో చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ ఫిలిం 120 బహదూర్. ఈ రీజంగ్లా వార్లో 120 మందితో కూడిన ఇండియన్ ఆర్మీ 3000 మంది చైనా ఆర్మీతో వీరోచిత పోరాటం చేసి విజయం సాధించింది. ఇప్పుడు ఇదే కథను తెరపైకి తెస్తుంది బాలీవుడ్. భారత్ తరపున నాయకత్వం వహించిన మేజర్ శైతాన్ సింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు ఫర్హాన్ అఖ్తర్. నవంబర్ 21న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది 120 బహదూర్. 1962లో ఇదే రోజున ఈ యుద్ధం ముగిసింది. రిలీజ్ కు ముందు కాంట్రవర్సీలో చిక్కుకున్న అనుపమ పరమేశ్వరన్ ఫిలిం జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. జానకి పేరు వల్ల మతపరమైన ఇష్యూస్ రైస్ అవుతాయని సెంట్రల్ బోర్డ్ సెన్సార్ సర్టిఫికేషన్ ఇచ్చేందుకు నిరాకరించడంతో జానకి వి అని టైటిల్ నేమ్ చేంజ్ చేసి జూలై 17న థియేటర్లలో రిలీజ్ చేశారు. కానీ ఈ బొమ్మ ఆశించిన విజయం సాధించకపోవడంతో ఓటీటీ బాట పట్టిందే. సినిమా రిలీజ్ అయిన నెల రోజుల్లోపే అంటే ఆగస్టు 15 నుండి G5లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది.